ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. సో దీని నుంచి కొంచెం మనం ముందు డిస్కస్ చేసుకున్న రిలేషన్షిప్స్ గురించి మాట్లాడితే డిఐఎన్కే గురించి మాట్లాడడం కదా, అట్లాంటిది ఇంకోటి అంటే అట్లాంటిది కాదు, బట్ ఇది అందరికీ తెలిసిందే. బేసిక్గా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో కూడా ఉంటున్నారు. మ్యారేజ్ చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లోనే ఉంటారు. మాకు మ్యారేజ్ అంటే నమ్మకం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఇండియన్ సిస్టంలో మ్యారేజ్ చేసుకుంటారు. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా లీగల్గా రికగ్నైజ్డా? ఏమన్నా ప్రాబ్లం వచ్చినా దాంట్లో ఒకరికొకరు లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా లీగల్గా కోర్ట్ రికగ్నైజ్ చేస్తుందా? మ్యారేజ్ని రికగ్నైజ్ చేస్తుంటే అంటే ఇప్పుడు రీసెంట్లో సుప్రీంకోర్టు 2 years బ్యాక్ ఏం చేసిందంటే, ఇంతకుముందేమో అడల్టరీ, బైగామి ఇవన్నీ కేసెస్ పెడుతుండే. అంటే అర్థం కాలే. అడల్టరీ అంటే ఫస్ట్ వైఫ్ ఉండగా సెకండ్ ఉమెన్తోని ఏదైనా ఉంటే అఫేర్స్ ఉంటే అడల్టరీ ఫస్ట్ వైఫ్ పెడుతుండే. సేమ్ బైగామి సెకండ్ మ్యారేజ్ ఉంటుండే. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అది ఆయన ఇంట్రెస్ట్, ఆమె ఇంట్రెస్ట్. నీతో ఉండొద్దని అనుకున్నప్పుడు ఎవరితో ఉంటే నీకెందుకు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చాక కొంచెం అది డిస్టర్బ్ అయింది హిందూ మ్యారేజ్ సిస్టమ్, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్. అది కొంచెం ఏంటంటే కొద్దిగా కంట్రోల్ చేస్తుండే. అది పోయే వరకు ఏమైపోయిందంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు అది లివింగ్ రిలేషన్షిప్ అనేది క్రైమ్ కాదు అనేది వచ్చింది. బట్ అంతకుముందు క్రైమ్ అది క్రైమ్ ఎవరైనా చెప్తున్నా అనుకోండి క్రైమ్ అయ్యే. ఇప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు ఒక వైఫ్ ఉన్నాక ఇంకొకరితో ఎక్కడైనా దొరికితే ఏం లేదు, లా లేదు కదా అంటుంది పోలీస్. ఆయన ఇంట్రెస్ట్ ఉండి తిరుగుతుండే, సుప్రీంకోర్టు చెప్పింది కదా అంటుంది. అది మ్యారేజ్ వాళ్ళకి. బట్ మ్యారేజ్ అవని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, మేజర్ ఉంటే చాలు. ఒక్కసారి మెజారిటీ వచ్చిందనుకో, దేర్ ఇంట్రెస్ట్ ఏదైతే లవ్ మ్యారేజ్ జరుగుతుందో, ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఇంతకుముందు పెద్ద పెద్ద గొడవలు అవుతుండే. ఒప్పుకోకపోతే వాళ్ళు ఈరోజు పోలీస్ స్టేషన్ పోతున్నారు, మాకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. దట్ ఇస్ పోలీస్ డ్యూటీ. అక్కడ పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాల. ఒక్కసారి మేజర్ అయ్యాక డిసిజన్ అనేది వాళ్ళిద్దరు ఇష్టం అని చెప్పేసి చెప్తుంది. సో చెప్పినాక ఇంకా ఎవరి రోల్ ఉంది అక్కడ? రోల్ లేదు, వాళ్ళ ఇష్టం. ఒక్కసారి మెజారిటీ వచ్చాక. సో ఇవన్నీ లివింగ్, అదొక వర్డ్ పెట్టాము మనం, లివింగ్ రిలేషన్షిప్ అని, అంతే. అది పెట్టేసి ఇక అది ఇండైరెక్ట్గా మనకు చెప్పడం అన్నమాట. వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అని, మేమిద్దరం కలిసి ఉంటున్నామని, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని సమాజంకి చెప్పుకోవడం. అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే సపరేట్ అవుతారు. ఇవన్నీ డిస్కషన్స్ నేనే ఇంతకుముందు చెప్పాను. అప్పుడప్పుడు జడ్జెస్ కూడా డిస్కస్, అంటే ఒక 30-40 years తర్వాత అసలు మ్యారేజ్ సిస్టమ్ ఉంటుందా? ఇవన్నీ అక్కడే వెళ్తాయి కదా లాస్ట్కి. ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్ ఉండొచ్చు. ఇప్పుడు మ్యారేజ్ అనేది నమ్మకంతో ఉన్నప్పుడు మేము ఇప్పుడు నమ్మకంతోనే ఉంటున్నాం అంటారు వాళ్ళు. ఉండొచ్చు, అదే ఉండొచ్చు. వాళ్ళ డిబేట్ని మనం కాదనలేము. ఎందుకంటే అన్నిటి మించింది నమ్మకం అనేది. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో ఇక్కడ 1-2 yearsలో లవ్ మ్యారేజ్ అయిపోతుంది. అక్కడ 1-2 yearsలో లవ్ మ్యారేజ్ కాదు, మినిమం 6-10 years అయితేనే లవ్ మ్యారేజ్ అవుతుంది. అంటే అంత ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే వెళ్తారు మ్యారేజ్కి. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నీ చూస్తుంటారు కదా, అంటే సరే చదువుకునేటప్పుడు మ్యారేజ్ అయ్యే వరకు ఒక 4-5 years టైం ఉంటే చెప్పలేము కానీ, బట్ అదర్వైజ్ అయితే 1-2 yearsలోనే మ్యారేజ్ కావాలి, లవ్ మ్యారేజ్ అంటే. సో వాళ్ళకి మనకు అది తేడా ఉంది. మీరు అన్నట్టు లివింగ్ రిలేషన్షిప్ అనేది నమ్మకం అని కూడా చెప్పచ్చు. లీగల్గా ఎవరు ఏమనలేరు, ఏం లేదు. వన్స్ అటైన్స్ 18 above ఎవరికి ఏం రైట్ లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకొచ్చు. అందులో ఏమైనా
ఇబ్బందులు జరిగితే మళ్ళా క్రిమినల్ అఫెన్సెస్ అవన్నీ దాన్ని ఎవరం ఆపలేం మళ్ళీ. అలా అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి తిరిగిర్రు, వాళ్ళిద్దరు కలిసి చేసిర్రు, ఇక్కడ ఏమైనా అఫెన్స్ జరిగితే అది ఏం కాదు అనేది లేదు. ఆ క్రిమినల్ అఫెన్సెస్కి ఆ చార్జెస్ అవి సపరేట్.